ఆషాఢమాసం సందర్భంగా రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారికి సార సమర్పించడానికి బయలుదేరి వెళ్తున్నామని పెదవేగి మండలం కవ్వకుంట గ్రామానికి చెందిన రామాలయం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారికి తమ గ్రామం నుండి సార సమర్పించడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం నుండి రాట్నాలమ్మ తల్లి అమ్మవారికి సార సమర్పించడానికి కవ్వకుంట గ్రామానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో బయలుదేరి వెళ్తున్నామని తెలిపారు. ముందుగా గ్రామంలో ఉన్న శివలింగానికి పూజలు నిర్వహించి అనంతరం రాట్నాలకుంట గ్రామం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పామర్తి నాగేంద్రమ్మ, కనకమ్మ, ఆరేపల్లి నాగేశ్వరమ్మ, అనుమల దాసుహేమ, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. పెదవేగి మండలం కవ్వకుంట గ్రామ పంచాయతీ తరఫున మరి ఈ రోజున కవ్వకుంట నుంచి మరి మన భక్తులందరూ రాట్నాలమ్మ తల్లి వారికి ఆషాఢం చారే కావడి పట్టుకెళ్తున్నారు. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా విజయవాడ అమ్మవారికి కూడా ఏటా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కొత్తగా రాట్నాలమ్మ తల్లి కూడా ఆవిడకి కూడా ప్రతి ఏట ఎక్కడి నుంచి ఇదే రకంగా కార్యక్రమం కొనసాగించాలని మా గ్రామ భక్తులందరూ కూడా నిర్ణయించుకుని మరి ఏదైతే కోరుకున్నారో మరి భక్తులందరూ కోరికలు నెరవేరాలని, అలాగే కవ్వకుంట ఊరంతా కూడా చల్లగొండాలని అమ్మవారు ఆశీస్సులు కోరుకుంటూ మరి భక్తులు ఇక్కడి నుంచి అందరూ మంచి హంగామాతో గుడికి కార్యకారులతో బయలుదేరి వెళ్తున్నారు. ఓకే. పెదవేగి మండలం కవ్వకుంట గ్రామవాసులం ఆషాఢ మాస సందర్భంగా శ్రీ రాట్నాలమ్మ తల్లి వారికి సారి పట్టి వెళుతున్నాము. ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. కవ్వకుంట గ్రామం పెదవేగి మండలం శ్రీ రాట్నాలమ్మ తల్లి వారికి సారి పట్టి వెళుతున్నాము. అందరము ఆ తల్లి కాడి పంటలతో వెన్నెలతో అందరినీ కాచి కాపాడుతున్న తల్లి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము.